జై శ్రీమన్నారాయణ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఈసారి మార్చి 19 గురువారం పరాభవనామ సంవత్సరంతో అడుగుపెట్టింది. ఈ రోజున బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టి ప్రారంభించారని అర్థం. ఈరోజు తైలభంగం, నూతన వస్త్రధారణ చేయాలి. నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి. ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే కాలపురుషుణ్ణి పూజించాలి. ఎవరు అంటే దైవస్వరూపం కాలపురుషుడు అంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈరోజు ముందుగా వినాయకుని పూజించి పురుష సూక్తం చదవాలి. మనకి మంత్రాలు రాదు అనుకుంటే విష్ణు సహస్రనామం చదివినా కూడా చాలా మంచిది. ఈరోజు గ్రామదేవతలకు కూడా పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు పెట్టి దర్శించుకుని రావాలి. స్తోత్రాలు చదవాలి. తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. ఈరోజు వేప పువ్వు పచ్చడి 6 రకాల రుచులతో కలిపి చేసి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవాలి. వేప పువ్వు పచ్చడిలో తప్పకుండా కలుపుకునేది వేప పువ్వు, బెల్లం, కొత్త చింతపండు, నెయ్యి, సైంధవ లవణం, మామిడి పిందులు, కాయలు కాదండి పిందులు, మిరియాల పొడి కలుపుకుని నైవేద్యం పెట్టి మనము స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడి శ్లోకం చదువుకుని మనం ప్రసాదంగా స్వీకరించాలి. యద్వర్షాదో నింబసుమం శర్కరాంలాగుతే రుచ్చం భక్షితం పూర్వయామేతు ప్రదదాతి సుఖం పురం సతాయుద్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈరోజు పంచాంగం తప్పకుండా వినాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం. ఈరోజు తప్పనిసరిగా విని దర్శనం చేసుకుని పంచాంగం గుడిలో బ్రాహ్మణులకి దానం చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు చలివేంద్రాలు పెట్టిస్తే చాలా మంచిది. ఎంతో కొంత విరాళంగా కూడా పెట్టుకున్న వాళ్ళకి ఇస్తే మంచిది. ఈరోజు మజ్జిగ దానం చేసినా కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటి బయట ఒక బాల్కనీలో ఒక టబ్లో వాటర్ వేసి పెడితే అవి పక్షులకు ఉపయోగపడతాయి. అది కూడా చాలా మంచిది. ఈ వాటరు 2 రోజులకు ఒకసారి మారిస్తే మంచిది. ఈ రోజు నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి. ఈ రోజు నుండి 9 రోజులు లలితా అమ్మవారిని పూజించడం, అమ్మ శరణు పొందిన వారు అవుతాం. ఈ 9 రాత్రులు పూజించలేకపోయినా కనీసం ఉగాది రోజులు అయినా అమ్మవారిని లలితా అష్టోత్తరంతో, లలితా సహస్రనామంతో చదివి పూజిస్తే చాలా మంచిది. ఉగాది నుండి మొదలుపెట్టి నవమి వరకు చేస్తారు. ఈ నవరాత్రులను లలితా నవరాత్రులు, గర్భ నవరాత్రులు అంటారు. ఈరోజు గుడిలో స్వయంపాకం కానీ, వస్త్రదానం కానీ, పంచాంగం దానం కానీ చేస్తే చాలా మంచిది. ఈరోజు ఏది చేసినా